ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 31. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25-26 వచనాలు. అనేక శ్రమల ద్వారా దేవుడు దానియేలును ఉన్నత పరిచర్యకై సిద్ధపరచుచుండెను. ఆయన శిక్షణ ఇచ్చు పద్ధతి ఇదియే. ఇప్పుడు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతలను బయలుపరచెను. శిక్షణ సమయము పూర్తి కాకమునుపు అట్టి అనుభవములను పొందుట సాధ్యము కాదు. బహుశా దేవుడు మనలను సిద్ధపరచుచున్నాడేమో. శిక్షణ కాలములోనే ఉన్న ఎడల మనము దానికి సిద్ధముగా ఉండవలెను. ఒకవేళ మనము అత్యధిక దుఃఖము అనుభవించవలసి ఉండునేమో, లేక పరీక్షలు శ్రమలు ఎదుర్కొనవలసి వచ్చునేమో, నిరాశ కలగవచ్చునేమో. వీటన్నిటి ద్వారా మనము బలమైన విశ్వాసమును, దైవ జ్ఞానమును, దేవుని యొక్క శ్రేష్టమైన ఆత్మను పొందెదము. అప్పటి వరకు మరుగుగా ఉన్న పరలోక మర్మములను గూర్చిన ప్రత్యక్షతను పొందెదము. ప్రారంభములో లోక సంబంధమైన మన మనస్సులు కలవరముతో నిండి ఉండును, కనుకనే ఆత్మీయ విషయములను స్పష్టముగా ఎరుగజాలము. అయితే దేవుడు నియమించిన శిక్షణ కాలము ముగించిన పిమ్మట అన్ని విషయములు స్పష్టముగా అర్థమగును. మనము నిజముగా జయించు వారముగా ఉండునట్లు ప్రభు సహాయము చేయునుగాక. మన హృదయములలోని సణుగులను నెపములను ప్రభువు తీసివేసి మనకు నిజమైన దృఢ విశ్వాసమును అనుగ్రహించునుగాక. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.